ముఖ్యమంత్రిని కలవడం ఎంత కష్టమో, ముఖ్యమంత్రి పీఏని గలవాలన్నా అంతే కష్టం, ముఖ్యమంత్రి పీఆర్ఓని గలవాలన్నా అంతే కష్టం, ముఖ్యమంత్రి ఓఎస్టీని గలవాలన్నా అంతే కష్టం. వాళ్ళ స్ట్రేచర్ అట్లా ఉంటది. మంత్రులైనా సరే వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రిని గలవాల్సిన పరిస్థితొస్తది. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా. అలాంటి స్ట్రేచర్ అనుభవించిన వాళ్ళని ఈ రోజున అంటే జగన్‌కి అత్యంత సన్నిహితంగా ఓఎస్టీ, పీఏ, పీఆర్ఓ ఇట్లా ధనుంజయ రెడ్డి అట్లాగే ఇప్పుడు పూడి శ్రీహరి ఇంతకుముందు వాళ్ళకి సంబంధించినటువంటి ముగ్గురిని కూడా వెంటాడి వేధించినటువంటి గోవిందప్ప అంటే అటు పక్కన భారతి గారి కంపెనీలోకి అయ్యుండొచ్చు. కానీ ఇటు పక్కన మిగతా ఇద్దరిని వేధించినటువంటిది చూస్తే జగన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని వెంటాడి వేటాడటం అన్నటువంటిది ప్రధానంగా జరిగింది. జరుగుతూ ఉన్నది. ఇది రైటా రాంగా అంటే ఖచ్చితంగా కావాలని వేధిస్తున్నటువంటి తీరే. అందులో డౌటే లేదు. ఏదో ఒకటి ఆళ్ళ మీద ఎక్సైజ్ కేసులు పెట్టి ఈయన మీదన ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నటువంటిది కేసులు పెట్టి శ్రీహరి మీదన సాగిస్తున్నారు. ఈ పరిణామాలు ఇప్పుడు బాగానే ఉంటుంది. ప్రభుత్వం మళ్ళీ మనమే అధికారంలోకొస్తే ప్రాబ్లమ్ లేదు. వీళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే సాఫ్ట్ కార్నర్డ్ ఫే ఫేసులు. వీళ్ళెవరు అరాచకపువాదులు కాదు. ఓ రకంగా జగన్ దగ్గర ఏమన్నా సార్ ఇది బాగోదేమో అని చెప్పగలిగినోళ్ళు. ఇప్పుడు రేపు వీళ్ళందరూ మరింత రెచ్చగొట్టే స్టేజ్‌కి తీసుకొస్తున్నారు